యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. రోమా పత్రిక 8 అధ్యాయము 32 వచనము. రోమా పత్రిక 8 అధ్యాయము 32 వచనము. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. చాలా మంచి వాక్యం అండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మానవుడిని సృష్టించి మానవుడు పాపము చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. పాపము మానవుడి మీద ఉంది కాబట్టి శిక్ష, దేవుని ఉగ్రత, దేవుని కోపము అన్నీ మానవుడి మీద ఉంది. తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కరు పాపం చేసి ఉన్నారు కాబట్టి శిక్ష తప్పదు. ఆ శిక్ష ఎక్కడంటే శాశ్వత నరకములో. అయితే దేవుడు పరిశుద్ధుడిగా ఉండి శిక్ష మానవుడు భరించాలి, అనుభవించాలి అని మాట్లాడుతూ ఉన్న మరొక వైపు దేవుడు ప్రేమ స్వరూపి అనే విషయాన్ని బైబిల్లో చూడగలుగుతున్నాము. ఆయన మనల్ని చాలా ప్రేమించి ఆయన ప్రేమించిన తన అద్వితీయ కుమారుని మన కోసం పంపించి వెనుక తీయక తన సొంత కుమారుని శిలువ మీద వేసి యేసుక్రీస్తు మనం చేసిన పాపాన్ని మొత్తాన్ని ఆయన మీద తీసేసుకొని మన కొరకు మనకు ప్రతిగా మనకు బదులుగా ఆయన మరణించినారు. ఇక్కడ మనం చూస్తే దేవుడు వెనుక తీయక తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనం అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఇక్కడ మనం చూస్తే దేవుడు మిమ్మల్ని నన్ను చాలా ప్రేమించి మనల్ని కుమారుడు కుమారతులుగా చేర్చుకోవడానికి తన సొంత కుమారుని మన కోసం అనుగ్రహించినట్టు, అప్పగించినట్టు ఈ వాక్యంలో చూడగలుగుతున్నామండి. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము, ఈసాకు కథలో చూసినట్లయితే ఈసాకుని బలిగా అర్పించాలి అని దేవుడు అబ్రహాముతో చెప్పేప్పుడు అబ్రహాము ఈసాకుని తీసుకువెళ్ళి బలి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు దేవుడు అబ్రహాముని చూసి ఆగుము అన్నాడు. ఆగు అని చెప్పేసి అబ్రహాముని ఆపారు దేవుడు. అక్కడ మనం చూసినట్లయితే ఈసాకు బదులుగా మరొక గొర్రెని అక్కడ బలి ఇవ్వడం జరిగింది. అక్కడ చూసినట్లయితే దేవుడు అబ్రహాముని ఆగుము అని చెప్పి ఆపివేశారు. ఈసాకుని మీరు బలి ఇవ్వక్కర్లేదు, వెనకాల తీసుకెళ్ళిపో అని చెప్పేసి అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్టు మనం ఆ కథలు చూడగలుగుతున్నాం. అయితే దేవుడు అబ్రహాముని ఆగుము అని చెప్పి వెనుక తీసుకో ఈసాకుని అని దేవుడు చెప్పారు. అయితే సెలవు మీద మనం చూసినప్పుడు తండ్రి దేవుడు తన సొంత కుమారుని మన కోసం అప్పగించాడు వెనుక తీయక. అంటే అక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మరణము లేదంటే మీకును నాకు జీవము ఉండదు కాదు, పాప క్షమాపణ ఉండదు కాదు, స్వర్గానికి వెళ్తున్నది గమ్యము అనేది మా జీవితంలో అస్సలు సాధ్యమే లేదండి. కాబట్టి దేవుడు వెనుక తీయక తన సొంత కుమారుని మన కోసం అప్పగించాడు. అంటే అక్కడ మనం చూసినట్లయితే మన కోసం దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడు అనే విషయాన్ని చూడగలుగుతున్నాం. కాబట్టి మీకోసం వెనుక తీయక తన సొంత కుమారుని ఇచ్చిన దేవుడు సమస్తమును మీకు ఎందుకు ఇవ్వరని చెప్పేసి అపోస్తలుడు పౌలు అడుగుతున్నాడు. అంటే సమస్తమును మీకోసమే, నా కోసం దేవుడు సృష్టించి
ఉన్నాడు. కాబట్టి అన్నిటినీ మీ జీవితంలో ఆత్మీయంగా మీరు ఎదగడానికి కావలసినదంతా సమృద్ధిగా ఆయన ఇవ్వడానికి ఉన్నారు. కాబట్టి దేవుడు మీకోసమే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు, మీతో పాటు సదాకాలము ఉంటారు. ఆమేన్.